హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజండి మెదక్ చర్చ్ దగ్గరికి వచ్చామండి. మా అమ్మగారు వస్తే ఏదో ఒకటి చర్చ్కి అయితే తీసుకెళ్ళాలండి కంపల్సరీ. దానికోసం అయితే చర్చ్కి మెదక్ తీసుకొచ్చామండి. మొన్న కల్వారి టెంపుల్ చూపించాను కదండి, ఇప్పుడు మెదక్ అయితే చూపిద్దామని తీసుకొచ్చానండి. చూడండి, మెదక్ చర్చ్ చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. చర్చ్ అంతా అయితేనండి చూపిస్తాను, మరి మీరు ఫాలో అవ్వండి. నేను కూడా మీకు చర్చ్ నీట్గా చూపిస్తాను, చూడండి. ఓకేనండి. ఎవరితో పాటు ఏ ప్రజలతో పాటు కొలువబోయబడింది. ఇంకా ఈ లోకాన్ని సారమైన శరీరం కొట్టిన స్వభావం మనలో చూపించేసానండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామని చూడండి, చాలా జనం ఉన్నారండి లోపల అయితేనండి. మొత్తం 4 ద్వారాలు ఉన్నాయండి. ఈ ద్వారం నిండా బయట దాకా కూర్చున్నాను. నెక్స్ట్ ఎక్కడైనా ఖాళీగా ఉందేమో నేనైతే చూస్తున్నానండి. చూసారా, పబ్లిక్ ఎక్కడ ఉన్నారు, చాలా జనం లోపలికి అయితే వెళ్ళానండి. చర్చ వాక్యాలు అయితే చాలా బాగా చెప్తున్నారు. పాస్టర్ గారు అయితే చాలా మంచిగా చెప్తున్నారండి. మీకు కూడా చూపిస్తాను.
ఆల్రెడీ జగాడి అవి పార్కింగ్ లైన్లో నుంచి లైన్లో వాడు పార్కింగ్ చేసుకున్నాడు చెప్తాడు. వీడైతే ఇది ఎత్తలేదు మీ ఆయన్ని. విజయ్ అదే చూడండి, బయటకైతే చర్చిలో ప్రేయర్ అయిపోయింది. పాటలు అన్నీ విన్నాక బయటకు వచ్చామండి. ఇక్కడ అందరూ సిలువ దగ్గర క్యాండిల్స్ దీపారాధనలో కొబ్బరికాయలు కొట్టినోళ్ళు కొడుతున్నారండి. ఇది నాకు చిత్రంగా అనిపించింది. ఇలా కూడా చేస్తారు. నాకు అక్కడ వచ్చేసి షాపింగ్కి వెళ్ళామండి. షాపుల్లో చాలా ఉన్నాయండి. షాపింగ్ అయిపోయాక మేము ఒక వంట అయితే చేసుకున్నామండి. అక్కడే వండుకున్నామండి. నాటుకోడి చికెన్, రైస్ అన్నీ అయితే వండుకున్నామండి. చాలా బాగా జరిగిందండి ట్రిప్ అయితే. మా అమ్మ మొక్కుకున్నామండి. పిల్లలు మంచిగా అయితే నేను వచ్చి ఇక్కడ వంట చేసుకుంటానండి. దాని ప్రకారం మా అమ్మ మొక్క అయితే తీసేసానండి. చూడండి, కర్రీ అయితే వండుకున్నా. నెక్స్ట్ శుభ్రంగా భోజనాలు అయితే చేసుకున్నామండి. ఏంటి చాలా బాగా కుదిరాయండి. వంటలు కూడా మంచిగా తిన్నామండి. మరి ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరేంటి శ్రావణ శుక్రవారాలు చేస్తారా? మళ్ళీ చర్చికి కూడా వెళ్తున్నారు అనుకుంటున్నారా? మాయి 2 మతాలండి. ఒకటి మా అమ్మ క్రిస్టియన్స్ మతం కాబట్టి, అది మా వారిదేమో హిందూ కాబట్టి